మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి కుమార సంభవములోని ప్రథమ సర్గను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పార్వతీదేవి యొక్క సర్వాంగ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడన్నమాట. అంటే ఇంతవరకు ఆమె యొక్క పుట్టుక, ఆమె విద్యలు నేర్చుకోవడము, మరి బాల్యం అంతా కూడా వర్ణించినాడు. ఇప్పుడు బాల్యం తరువాత యవ్వనములో ప్రవేశించింది కాబట్టి యవ్వనాన్ని వర్ణిస్తూ ఉన్నాడనమాట. 17 శ్లోకాలలో ఈ వర్ణన ఉంటుంది. కాకపోతే వర్ణనలు దేవతలకు కాలి బొటనవ్రేలు నుండి శిరస్సు వరకు వర్ణన ఉంటుందన్నమాట. వర్ణనం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? పాదాల నుండి శిరస్సు వరకు ప్రారంభమవుతుంది అన్నమాట. వర్ణన చేస్తారు మహాకవులు. మామూలు మానవులకు మాత్రం కేశాల నుండి పాదాల వరకు వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ మొట్టమొదట అభ్యున్నత అంగుష్ట నఖ ప్రభాభి నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహృతుస్తరణౌ పృథివ్యాం స్థలారవింద శ్రియమవ్యవస్థాం. కాలి బొటన వ్రేళ్లను వర్ణిస్తూ ఉన్నాడు. అభ్యున్నత అంగుష్ట నఖ ప్రభాభి. అంగుష్టం అంటే బొటన వ్రేలు. ఇక్కడ పాదముల నుండి వర్ణిస్తున్నారు కాబట్టి కాలి బొటన వ్రేళ్ళు అన్నమాట. ఆ కాలి బొటన వ్రేళ్ళు అన్ని వ్రేళ్ల కంటే కాస్త ఎత్తుగా ఉంటాయి, ఎత్తుగా ఉంటుందన్నమాట. ఏది అవేలు, ఆ యొక్క గోళ్ళు, ఇవన్నీ కూడా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? అభ్యున్నతాంగుష్ట నఖ ప్రభావి. అభ్యున్నత అంటే ఏమిటంటే ఎత్తైనటువంటి అన్నమాట. అంగుష్ట బొటన వ్రేళ్ల యొక్క, నఖ గోళ్ల యొక్క, ప్రభావి కాంతులతో, అవి నిక్షేపణాత్ రాగమివోద్గిరంతౌ. మరి ఆమె యొక్క పాదాలను మరి బొటన వేళ్ల పైన మోపి భారం అంతా దానిపైన నడిచేటప్పుడు అప్పుడు ఆ బొటన వేళ్ల యొక్క గోళ్ళ యొక్క కాంతుల చేత మరి ఆమె యొక్క పాదాలు ఒత్తిడికి గురై ఎరుపుదనాన్ని సంతరించుకుంటూ ఉన్నాయట. ఆ ఎరుపుదనాన్ని ఆమె వెళ్ళగక్కుతూ ఉన్నాయన్నమాట ఆమె యొక్క పాదాలు. ఆ ఎరుపుదనం మనకి ఏ విధంగా కనపడుతుంది? కాలి బొటన వ్రేళ్ల యొక్క గోళ్ల యొక్క కాంతులతో కనపడుతూ ఉందన్నమాట. ఆజహృతుస్తరణౌ పృథివ్యాం. ఆమె యొక్క పాదాలు భూమి పైన ఏ విధంగా ఉన్నాయంటే స్థలారవింద శ్రియమవ్యవస్థాం. మామూలుగా పద్మాలు ఉంటాయి, తామరలు నీళ్లలో ఉంటాయి, మెట్ట ప్రాంతంలో కూడా ఉంటాయట. ఈ మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి తామరల్లాగా ఉన్నాయట ఆమె యొక్క పాదాల యొక్క కాంతులు. అంటే కాకపోతే ఏమిటంటే ఆ మెట్ట తామరలు ఒక చోటనే ఉంటాయి. ఈమె అటు ఇటు నడుస్తూ ఉండేటప్పుడు ఆమె యొక్క పాదాల యొక్క ఎరుపుదనము మరి ఆ మెట్ట తామరల్లాగా ఉంది అన్నాడు కదా. కాకపోతే ఇవి ఒకచోట నిలిచి ఉండనటువంటి మెట్ట తామర కాంతుల్లాగా ఉంది అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? కాలి బొటన వ్రేళ్లను వర్ణిస్తూ ఉన్నాడు. ఆ బొటన వ్రేళ్ల యొక్క గోళ్ల యొక్క కాంతులతో ఆమె యొక్క పాదాలను భూమిపైన ఒత్తిడి చేసి నడిచేటప్పుడు ఆ భూమిపైన పడినటువంటి పాదాల యొక్క ఎరుపుదనము ఏ విధంగా ఉన్నది? మెట్ట తామరలలాగా ఉంది అంటున్నాడు. మెట్ట తామరలు అంటే ఒక చోట మెట్ట భూమిలో తామరలు అటు ఇటు కదలవు కదా, అటువంటి. కాకపోతే పార్వతీదేవి యొక్క పాదాల యొక్క ఆ ఎరుపుదనము అనే తామరలు మాత్రం అటు ఇటు ఓ చోట ఉండకుండా కదలాడేటటువంటి మెట్ట తామరల్లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు అన్నమాట. దాని తర్వాత మరొక శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే సారాజహంసైరివ సన్నతాంగీ గతేషు లీలాంచిత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధై ఆదిత్యుభిర్నూపురసింజితాని. రాజహంసైరివ సన్నతాంగి.
గతేషు లీలాంచిత విక్రమేషు అన్నమాట. అంటే ఆమె యొక్క నడకలు ఏ విధంగా ఉన్నాయి అంటే నడక హంస నడకలాగా ఉన్నది అంటూ ఉన్నాడు. కానీ ఆమె యొక్క కాలి అందెలు ఉన్నాయి చూడండి, ఆ అందెల యొక్క ధ్వనులు మరి ఆ సవ్వడులు ఆ హంస కూజితాల్లాగా ఉన్నాయని చెప్పాలి మామూలుగా అయితే. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, హంసలేమో పార్వతీదేవికి తమ నడకలను నేర్పించాయట. ఆమె యొక్క ఆ అందెల యొక్క ధ్వనులను స్వీకరించి హంసలు తాము కూజితాలు నేర్చుకున్నాయట. అంటే ఈ హంస యొక్క నడకలాగా ఆమె నడక ఉంది. ఆమె యొక్క కాలి అందెల యొక్క సవ్వడులు మరి సవ్వడులను పోలి హంసల యొక్క కూజితాలున్నాయి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక మలినాథ సూరి వ్యాఖ్యానం రాస్తూ ఏమంటున్నా అంటే, మామూలుగా మనకు ఆమెకేమో హంసలు నడక నేర్పించాయి. ఆ నేర్పించినటువంటి విద్యకు మరొక విద్యను ఆమె నుండి స్వీకరించాయి అంటున్నాడు. మరొక విద్య ఏమిటి, ఆ కాలి అందెల సవ్వడులను మరి ఇవి ధ్వనులుగా నేర్చుకున్నాయని. మనము గతంలోనే చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య చతుర్థి నోపలభ్యతే అని. మామూలుగా విద్యను 3 రకాలుగా నేర్చుకుంటారు అంటున్నాడు. గురు శుశ్రూష చేత, గురువు యొక్క గురుకులాల్లో ఉంటూ మరి ఆ గురువులకు సేవలు చేసుకుంటూ వాళ్ళు నేర్పించేటటువంటి విద్యలు నేర్చుకోవడం అనేది ఒకటి. ఇంకా ధనవంతులు ఉన్నారు, రాజకుమారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, జమీందారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తారు, తమ పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి దండిగా డబ్బులు ఇచ్చి, ధనాన్ని ఇచ్చి తమ ఇంటికే గురువులను పిలిపించుకొని చదువులు చెప్పించుకుంటూ ఉంటారు. అది పుష్కలేన ధనేనవా అనేది. మరి 2 కాకుండా 3వది ఏంటంటే అథవా విద్యయా విద్య, తాము ఒక విద్యను ఇతరులకు నేర్పించి ఆ విద్యకు బదులుగా వాళ్ళ నుండి మరొక విద్యను నేర్చుకోవడం. మామూలుగా సాహిత్యము సంగీతము 2 ఒకరికి రావడం అనేది అరుదుగా ఉంటుంది. అందువల్ల సాహిత్యవేత్తలు ఏం చేస్తారు, సంగీతం నేర్చుకోవడానికి సంగీతవేత్తల దగ్గరకు పోయి మరి నేర్చుకుంటారు. సంగీతవేత్తలకి వీళ్ళు ఏం చేస్తున్నారు, సాహిత్యాన్ని నేర్పించి సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా హంస తాను నడకలను ఆ పార్వతీదేవికి నేర్పించి ఆమె నుండి అందెల సవ్వడులను తాము కూజితములుగా నేర్చుకున్నాయి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంటే ఏమిటి, స్వవిద్యాదానేన పరవిద్య ఆదానం అన్నమాట. తమకు వచ్చినటువంటి విద్యనిచ్చి వాళ్ళ నుండి మరొక విద్యను నేర్చుకోవడం. దాని తర్వాత మరొక శ్లోకంలో వృత్తానుపూర్వే చ నచాతి దీర్ఘే జంఘే శుభే సృష్టవతస్తదీయే శేషాంగ నిర్మాణ విధౌ విధాతు లావణ్యముత్పాద్య ఇవాసయత్న. ఈ శ్లోకంలో ఆమె యొక్క జంగాలను వర్ణిస్తే, జంగాలు అంటే ఏంటంటే ఈ మామూలుగా మనకు మోకాళ్ళ కింద పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కల యొక్క వర్ణం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి యొక్క కాలి పిక్కలు ఏ విధంగా ఉన్నాయో వర్ణిస్తున్నాడు. అవి వృత్తానుపూర్వేచ అంటున్నాడు. వృత్తం అంటే గుండ్రంగా ఉండడం, ఆమె యొక్క పిక్కలు గుండ్రంగా ఉన్నాయట. ఆనుపూర్వేచ అంటున్నాడు. ఆనుపూర్వేచ అంటే ఏంటంటే మరి నున్నగా ఒకే విధంగా ఉండడం. మరి ఆనుపూర్వేచ అనే దానికి మలినాథ సూర్యం అంటున్నా అంటే ఆవుతోకలాగా నున్నగా ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానం రాస్తున్నాడు. పార్వతీదేవి యొక్క పిక్కలు ఆవుతోకలాగా నున్నగా మరి హెచ్చు తగ్గులు లేకుండా ఉంది అంటున్నాడు.
దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు, నచాతి దీర్ఘే, పిక్కలు పొడవుగా ఏమి లేవట, పొడవు లేకుండా మామూలుగా అందంగా ఉన్నాయి అంటున్నాడు. జంగేసుబే, అంటే అందమైనటువంటి కాలి పిక్కలను, ఆమె యొక్క కాలి పిక్కలను వర్ణించాడన్నమాట బ్రహ్మదేవుడు. కాలి పిక్కలను వర్ణించిన తర్వాత మరి ఇంకేమంటున్నాడు, మిగతా కాలి పిక్కలతోనే సరిపోలేదు కదా, లావణ్యం అంతా కూడా ఆయన ఆమె యొక్క కాలి పిక్కల్లోనే వర్ణించాడు. మిగతా శరీరావయవ నిర్మాణాలకి కావలసినటువంటి లావణ్యాన్ని ఆయన మరలా లావణ్యాన్ని ఏ విధంగా తపస్సు చేసి సంపాదించాలనా అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నట్లుగా ఉన్నది పార్వతీదేవి యొక్క కాలి పిక్కల వర్ణన. అంటే ఏమిటి, సౌందర్యం అంతా పిక్కలోనే వర్ణించాడు. మిగతా అవయవాల సౌందర్యాన్ని వర్ణించాలంటే ఆయన తపశ్శక్తి వలన సాధించుకున్నటువంటి ఆ శక్తి కాస్త అక్కడే ఖర్చు అయిపోయింది. కాబట్టి మరలా సంపాదించుకోవడానికి అతడు ప్రయత్నించాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. హరి ఓం తత్సత్.